ఈరోజు నేను మీకు ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఫిలింని సజెస్ట్ చేయబోతున్నాను. మూవీ నేమ్ వచ్చేసి కాలం కావర్. ఇట్స్ ఏ కేరళ ఫిలిం, అంటే మలయాళీ ఫిలిం. యాక్టెడ్ బై మమ్ముక్క, వినాయకన్ అండ్ డైరెక్టెడ్ బై జితిన్ కే. అంటే మమ్ముట్టి గారు మెయిన్ లీడ్ చేశారు అనేటప్పటికీ మీరు హీరో రోల్ అనుకుంటున్నారేమో. హీరో కాదు, ఇందులో ఆయన నెగిటివ్ షేడ్ అంటే విలన్ రోల్ చేశారు. బట్ కథ మొత్తం ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇంకా మూవీ మ్యాటర్కి వచ్చేస్తే కనుక రీసెంట్ టైంలో నేను అంత ఎంగేజింగ్ ఫిలిం చూడలేదబ్బా. అంటే ఆ కాన్సెప్ట్ కానీ వాళ్ళు డీల్ చేసిన విధానం కానీ ఎంత గ్రిప్పింగ్గా ఉంటుందంటే స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ ఉంటుంది. అంటే హీరో తను మమ్ముక్క గారు ఎందుకు అలా చేస్తున్నారు, ఎందుకు ఆ మర్డర్స్ చేస్తున్నారు అనేది ఎవ్రీ ఇంచ్ బై ఇంచ్, ఎవ్రీ పాయింట్ మనల్ని ఎడ్జ్ ఆఫ్ ది సీట్లో కూర్చోబెట్టాడు డైరెక్టర్ జితిన్ కే కుమార్. అలా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అయితే టూ గుడ్ అని చెప్పాలి. మీరు అందరూ కంపల్సరీ డెఫినెట్లీగా ఈ ఫిలిం వాచ్ చేయండి. మీకు సోనీ లెవెల్లో ఉంది, డౌన్లోడ్ చేసుకుని చూడండి. బెస్ట్ ఫిల్మ్ అనమాట. తెలుగు డబ్బింగ్లోనే ఉంది, మలయాళంలో లేదు, తెలుగు డబ్బింగ్లో కూడా ఉంది. సో డెఫినెట్గా మీరు చూడండి. అందుకే నేను ఈ వీడియో చేస్తాను. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే కనుక మమ్ముక్క అనే వ్యక్తి ఏం చేస్తారంటే, మమ్ముక్క గారు యాక్ట్ చేశారు కదా, ఆయన ఏంటంటే కిల్ చేస్తూ ఉంటారు. సైకో కిల్లర్ ఆయన, సైకో మైండెడ్. బట్ ఎవరిని కిల్ చేస్తాడరా అంటే, ఎవరైతే పెళ్ళిళ్ళు అయిపోయి డైవర్స్ ఇచ్చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేదా ఏజ్ అయిపోయి పెళ్ళి కానోళ్ళు ఎవరైతే ఉన్నారో, లేదా హస్బెండ్స్ చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా మొత్తం కలెక్ట్ చేసి వాళ్ళ మాత్రమే చంపుతూ ఉంటాడనమాట మమ్ముక్క. ఎందుకు చంపుతాడు అసలు, ఇతనికి అందులో ఆ పెచ్చ ఆనందం ఏంటి అనేది మనం సినిమాలో చూస్తాం. అతన్ని ఎలా పట్టుకున్నాడు పోలీస్ ఆఫీసరు, మిగతా పోలీస్ ఆఫీసర్స్ అనేది మనం సినిమాలో చూస్తాం. ఇంకోటి యాంటాగనిస్ట్గా పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన చేశారు, వినాయకన్ అని ఆయన పేరు. ఆయన మనం పొగరు సినిమా వాటి నుంచి కూడా చాలా చిన్న చిన్న రోల్స్ చేస్తూ వచ్చాడు. ఆయన ఈ ఫిలింకి మమ్ముక్క గారు ఎంత ఇంపార్టెంటో ఆయన కూడా అంతే ఇంపార్టెంట్, అంత మేజర్ రోల్ ప్లే చేశారని చెప్పాలన్నమాట. ఆయన ఇన్వెస్టిగేషన్ చేసే విధానం కానీ, ఆయన థింకింగ్ కెపాసిటీ కానీ, ఆయన వే ఆఫ్ థింకింగ్ కానీ, ఆయన డైలాగ్ మాడ్యులేషన్ కానీ, ఆయన ఇంటెన్స్ కానీ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది అనమాట ఫిలింలో. ఇంకా మమ్ముక్క గారి పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే జీవించేశారనమాట ఆయన. అసలు ఎంట్రీ షార్టే పిచ్చెక్కేస్తుంది అనమాట, మైండ్ బ్లాక్ అవుతుంది అనమాట. మనం స్టార్ట్ చేసిన 2-3 మినిట్స్లోనే షార్ట్ పడుతుంది. మనం అందరం షాక్ అవుతాం అనమాట, ఇదేంట్రా బాబు ఇలా ఉన్నాడు అని. సో ఆయన సైకో కింద మామూలుగా చేయలేదనమాట, అంత ఎంగేజింగ్గా చేశాడు ఆయన. సో మమ్ముక్క గారు అయితే అసలు సైకో కానీ బిహేవ్ చేశాడనమాట. అంత హై లెవెల్లో ఉంది ఆయన పర్ఫార్మెన్స్. సో ఆయనకి తగ్గట్టుగానే ఈయన పర్ఫార్మెన్స్ కూడా, వినాయకన్ గారి పర్ఫార్మెన్స్ కూడా, వీళ్ళిద్దరిదే అబ్బా సినిమా మొత్తం వీళ్ళిద్దరిదే. మంది చూశారు కాలం కావాలి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏమనిపించిందో. చూడని వాళ్ళు ఉంటే కనుక అర్జెంట్గా వెళ్ళి సోనీ లీవ్లో డౌన్లోడ్ చేసుకుని ఫిల్మ్ చూడండి. ఈ మధ్యకాలంలో నేను చూసిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ బెస్ట్ ఫిల్మ్ అబ్బా. సో దట్స్ ఇట్ గైస్, బాయ్.